బ్యాక్ టు స్పెషల్ షో ఆర్కే ఎక్కడున్నారనే దానికి సంబంధించి మాట్లాడతాం. మనతో పాటు వైజాగ్ నుంచి శ్రీరామ్మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ముందు హరగోపాల్ గారితో ఒకసారి మాట్లాడదాం. హరగోపాల్ గారు, ఒకటి ఆర్కే ఉన్నారా లేదా, ఎందుకు ఇంత మిస్టరీగా మారిపోయింది, ఎందుకు పోలీసులు అదుపులో ఉన్నారంటే వాళ్ళు ఎందుకు చెప్పట్లేదని ఒక ఎత్తు అయితే, ఇందాక వరవరరావు గారు ఒక మాట అన్నారు, ప్రజలు మావోయిజాన్ని మావోయిస్టులని కోరుకుంటున్నారా అని. నిజమా? కోరుకుంటున్నారా ప్రజలు? కోరుకుంటున్నారంటే దాన్ని హిస్టారికల్గా చూడవలసి వస్తుంది, చరిత్ర క్రమంలో మనం చూడవలసి వస్తుంది. ఈ మావోయిజం లాంటి రాజకీయాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? అడవిలో. అది అడవిలో ప్రారంభంగాను 1778. 1778లో అక్కడ ఉండే ఆదివాసీలు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అది ఆ వ్యతిరేక పోరాటం ఎందుకు చేశారు, ఆదివాసులు ఎందుకు పోరాటం చేయవలసి వచ్చిన దగ్గర నుంచి ప్రారంభం కాలేదు. ఎందుకంటే వాళ్ళు అడవిలో వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తుంటారు. వాళ్ళకు సెల్ఫ్ గవర్నెన్స్ ఉంది, వాళ్ళకు కస్టమర్ ఇలా ఉంది. అది ఒక ఎవాల్వ్డ్ సొసైటీ. మనం అనుకోకపోవచ్చు కానీ వాళ్ళకంటూ వాళ్ళు కొన్ని నియమాలు, వాళ్ళకో జీవన విధానం ఉంది. మనం వెళ్ళి వాళ్ళ జీవితంలో పోయి ప్రమేయం పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం అంటే రైల్వేస్ పెట్టిన తర్వాత కోచ్కి కలప కావాల్సి వచ్చింది కాబట్టి ఫారెస్ట్ పోయాం. పోతే వాళ్ళు అడవిలో ఉన్న వాళ్ళు ఏమి అడిగారంటే మీరు ఎవరని అడిగారు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏమిటి. అక్కడ నుంచి కన్ఫ్రంటేషన్ మొదలైంది. కానీ హరగోపాల్ గారు, అందరినీ కూడా ఒకే జీవన విధానంలో కలుపుకు వెళ్ళాలి అనేదే కదా ప్రధానమైన జీవన విధానం. అంటే భిన్నమైనటువంటి జీవన విధానం. అట్లా కలుపుకోవాలంటే నిజంగానే ఆదివాసులని మనం నిజంగా మనం అనుకునే సమాజంలోకి తీసుకురావాలన్నా ఎట్లా తీసుకురావాలి? వాళ్ళ జీవితాలను మార్చడానికి, వాళ్ళ పిల్లలకు చదువు, వాళ్ళకి ఆరోగ్యము, తర్వాత అక్కడ వాళ్ళకు ఉండే హౌసింగ్ కండిషన్ కానీ, వాళ్ళకు ఉండే వాళ్ళ విధానం, దాన్ని మనం ఏమో మార్చకుండా మనం అక్కడ వెళ్ళి వాళ్ళ జీవితాన్ని ధ్వంసం చేసి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి తీసుకురావాలని అనేది అంటున్నాము. దాన్ని తీసుకురాకుండా ఈ రోజు వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి మిగిలింది ఏమిటంటే చావు బ్రతుకుల మధ్యన దే హావ్ రిసార్టెడ్ టు ప్రొటెస్ట్. ఐ అగ్రీ విత్ యూ. అంటే పూర్తి స్థాయిలో వాళ్ళకి అందించాల్సిన పథకాలు లేకపోతే కార్యక్రమాలు అందించకపోయినా ట్రైబల్ వెల్ఫేర్ అని ప్రతి గవర్నమెంట్ కొన్ని కార్యక్రమాలు చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ అయితే తీసుకుని వెళ్తోంది కదా. అంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుపోయే ప్రోగ్రామ్ ఇప్పటి కూడా కంటిన్యూస్ మన నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు కూడా చెప్తాడు, వీళ్ళు అడ్డం వస్తున్నారు, మావోయిస్టు మా అభివృద్ధికి అడ్డం వస్తున్నారు. నేను అడుగుతున్న ప్రశ్న అంటే నేషనల్ పోలీస్ అకాడమీకి వెళ్ళి నేను ఐఏఎస్ ఆఫీసర్కి అయినా మరి ఏ ప్రాంతంలో అయితే మావోయిస్టులు లేరో, అవి కూడా చాలా ఆదివాసీ ప్రాంతాలని, అక్కడ మనం అభివృద్ధి చేస్తున్నామా? వీళ్ళు రాకుండా వాళ్ళ జీవితాలు మాత్రం మనం ఏం చేస్తున్నామా? మనం వాళ్ళు ఏం పట్టించుకోండి. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ అభివృద్ధి అని అంటున్నారు. కానీ ఏ ప్రాంతంలో అయితే అమాయకంగా ఇంకా జీవిస్తున్నారో అక్కడ మన హాస్పిటల్ పెట్టవచ్చు, డాక్టర్లను పంపొచ్చు, రోడ్లు వేయొచ్చు, మీరు కావాలంటే వాళ్ళ జీవన విధానాన్ని మార్చొచ్చు. అది మనం చేయొచ్చు కదా. మనం ఏం చేస్తున్నామంటే అక్కడ ప్రాబ్లం వచ్చి క్రైసిస్ వచ్చిన తర్వాత క్రైసిస్ను హ్యాండ్లింగ్ ప్రాసెస్లో మనం అక్కడికి వెళ్తున్నాం. ఈ వెళ్ళే క్రమంలో మనం ఏంటో వాళ్ళు అభివృద్ధికి అడ్డం వస్తున్నారు అంటున్నాం. నేనడం ఏంటంటే ఈ ప్రాబ్లం 40 ఏళ్ల నక్సలైట్ మావోయిస్ట్ ఉద్యమే కాదు, 200 సంవత్సరాలుగా పాపం ఆదివాసీలు పోరాటాలు భిన్న రూపాలు. అది కొమరం భీమ్ని ఈరోజు ఓన్ చేస్తున్నాం. మనం కొమరం భీమ్కు స్టాచ్యూస్ కట్టిస్తున్నాం, సీతారామరాజు మనం పెడుతున్నాము. అది అసలు బిర్సా ముండాను ఇవాళ మనం యూనివర్సిటీ పెట్టాలంటే నేను కూడా ట్రైబల్ దాంట్లో ఉంటే బిర్సా ముండా పేరు పెడుతున్నాం. ఎవరంతా వీళ్ళంతా రాజ్యంతో పోరాడిన వాళ్ళే, వీళ్ళందరూ రాజ్యంతో పోరాడిన వాళ్ళు కదా. ఈ రోజు వాళ్ళకి మన హీరోస్ అయ్యారు. ఆనాడు న్యాయం కొరకు మా జీవితాలు ఇది అవుతుందని కొమరం భీమ్ కూడా నిజాం దగ్గరకు వచ్చి ఆయనకు ఇచ్చి మా జీవితాలను ఇచ్చేయండి, మాకు ఇదని జరుగుతుందని ఇచ్చాడు. నిజాం పట్టించుకోకపోతేనే హీ టుక్ ది వెపన్ చేసుకొని అక్కడ ఆదివాసీల కొరకని పోరాటం చేసిన కొమరం భీమ్ ఈ రోజు మనకు ఒక హీరో అయిపోయాడు. అంటే అది ఏమిటంటే ఈ ఆదివాసీల జీవితంలో వాళ్ళ దురదృష్టం ఏంటంటే వాళ్ళ విషాదం ఇది. ఆదివాసుల విషాదం ఏంటంటే విపరీతమైన సంపద, ఖనిజ సంపద ఉన్న చోట వాళ్ళు ఉన్నారు. చూడండి మీరు ఇప్పుడు మొత్తం దేశంలో ఉండే పటాన్ని చూస్తే మీరు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, సెంట్రల్ బీహార్, గడ్చిరోలి, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, ఇవన్నీ ఆదివాసీ ప్రాంతాలు. ఎందుకు ఆదివాసీ ప్రాంతాలు ఇంత గందరగోళంలో మనం పడేసాం? మళ్ళీ రాజ్యాంగంలో షెడ్యూల్ 5 పెట్టుకున్నాం, షెడ్యూల్ 6 పెట్టుకున్నాము, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అన్నాం, మనం పీసా పెట్టాం. దేన్ని కూడా మనం గౌరవించకుండా ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది ఏంటి? మన రేట్ ఆఫ్ గ్రోత్ పెరగాలి. రేట్ ఆఫ్ గ్రోత్ 6.7.8 అని ఈ పనికిరాని ఎకానమిస్ట్ అంతా కూర్చొని 1 పాయింట్ పడింది, 1 పాయింట్ మీదకి పోయిందంటే ఈ 1 పాయింట్ పెరగడం 1 పాయింట్ తగ్గడం అనేది ఆదివాసుల ఖనిజాలు తీసుకుంటే తప్పించి అది పెరిగేటట్లేదు. పోనీ ఆ ఖనిజాలను తీసుకొని అక్కడే ఓ ఫ్యాక్టరీలు పెట్టి ఆదివాసులను ఆధునిక జీవితంలోకి తీసుకొచ్చి వాళ్ళ జీవితాంతా మార్చినా అది అసలు ఈ ఆదివాసులు ఇంతకంటే హాయిగా ఉండేవాళ్ళు, ఈ ప్రభుత్వానికి రుణపడి ఉండేవాళ్ళు. అట్లా కాకుండా వాళ్ళ జీవితాన్ని విధ్వంసం చేసి మనం ఖనిజ వనరులు తీసుకొని వాటి మన రా మెటీరియల్ని అమ్ముకుంటున్నాం.
ఎందుకు ఇంత గందరగోళం 30 మందిని చంపడము, లేదా ఇంత బీజేపీ ప్రభుత్వం చంపడమేనా ఇది క్లియర్ గా? చంపడం కాకపోతే కాల్పులు ఎదురు కాల్పులు కాదు అనుకుంటారు. కాల్పులు అంటే వీళ్ళు కూడా నష్టం జరిగేది, అది భిన్నంగా ఉండేది. ఇద్దరికి మధ్యన కాల్పులు జరిగినప్పుడు ఆ పరిస్థితి వేరుంటుంది. ఇది అర్ధరాత్రి జరిగింది, ఇదంతా మనం చూస్తూనే ఉన్నాము. ఇది ఒకటేంటంటే ఆయన వరవరావు గారు చెప్పినట్లుగా ముఖ్యమంత్రులు వద్దన్నప్పుడు అవుతున్నాయండి, ముఖ్యమంత్రులు కావాలనుకున్నప్పుడు అవుతున్నాయి. కనుక పోలీస్ యంత్రాంగాన్ని మేము శాంతి చర్చల్లో 8 ఏళ్లు పనిచేశాం. శాంతి చర్చల సందర్భంలో పోలీసులకు నక్సలైట్లకు మధ్య అన్నప్పుడల్లా మావోయిస్ట్ పార్టీ అబ్జెక్షన్ చేసింది, మీరు దయచేసి పోలీసులను తీసుకురాకండి చర్చ. ఇది రాజకీయ వ్యవస్థకు మాకు, వాళ్ళు మధ్యన ఉన్నారు, వాళ్ళు ఉద్యోగస్తులు, కానీ పోలీసులకు మన మావోయిస్టులకు కాదు అని వాళ్ళు మాకు నిరంతరంగా వాళ్ళ కరెస్పాండెన్స్ లో మీరు పోలీసులను ఎందుకు పడేస్తున్నారు, ఏ ముఖ్యమంత్రి అయినా ఇది ఆగాలంటే ఆగింది కదా. కానీ గత 14 ఏళ్లుగా ఒక్కసారి వెనక్కి వెళ్తే మావోయిస్టులతో పాటు అనేక మంది పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ యాంగిల్ కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు పోలీసులు నక్సలైట్ల మధ్యన జరిగిన దాంట్లో పోలీస్ అధికారులు చనిపోయారు. మొట్టమొదట చనిపోయిన పోలీస్ అధికారి అతను నా స్టూడెంట్. ఇది మా విద్యార్థులు ఇట్టున్నారు అట్టున్నారు. కనుక ఇది యుద్ధం జరుగుతున్నది. యుద్ధం జరగడం ఎందుకు జరుగుతుంది అనే దానికి మూల కారణం పోకుండా దానికి శంకరం గారు ఆయన రిటైర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ఆయన ఆధ్వర్యాన 15 మందిని, కనబిరాన్ గారు, కొత్తూరు వెంకటేశ్వరరావు గారు, తారకం గారు, జయశంకర్ గారు, కోదండరామ్, ఇవాళ ఎవరెవరైతే ప్రజాజీవనంలో అతి ప్రతిష్ట కలిగిన వాళ్ళు అంతా దాంట్లో ఉన్నాం. 1 సంవత్సరం కాదు, 8 ఏళ్లు పనిచేసాం. నాయక్ గారికి తెలుసో లేదు కానీ మేము ప్రత్యక్షంగా దాంట్లో పాల్గొన్నాం. కాబట్టి చర్చలకు వాళ్ళు వచ్చిన తర్వాత మా స్నేహితులే పోలీసు అంతా నా విద్యార్థులు కూడా ఉన్నారు. ఎంత వీళ్ళు ఈ డబ్బులున్న వాళ్ళు, హైదరాబాద్లో అక్రమంగా భూములు ఆక్రమించుకున్న వాళ్ళు, రాజశేఖర రెడ్డి మీద పెట్టిన ఒత్తిడి అది ఓన్లీ పోలీసు యంత్రాంగానికి తెలుసు. ఈ చర్చలు నట్టు చేసి వాళ్ళు పంపించేసేయండి. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే హైదరాబాద్లో 1 లక్ష ఎకరాలు 16 మంది చేతిలో ఎందుకున్నాయి, భూచట్టం లేదా, అంత చిన్న గుడిసె వేసుకున్న వాడికి 50 గజాలు చేసే వాడిని వెళ్ళగొడుతున్నాము, ఇవి 1000 ఎకరాల భూమిని ఆక్రమించేసుకుంటే ఇది మీరు రాజ్యాంగంలో రాసుకున్న ప్రమాణాలేనా, రాజ్యాంగం ఇలాగే రాసుకున్నారా, రాజ్యాంగంలో ఆర్టికల్ 38, 39 ఏం రాసుకున్నారు, ఎలాంటి సమాజ నిర్మాణం చేస్తామని అన్నారు అనేటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు మన అభివృద్ధి నమూనా నిజానికి భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారి ఏదైతే విజన్ ఉందో మన రాజ్యాంగంలో రాసుకున్నది అసమానతలు తగ్గిస్తాం, తర్వాత దేశ సంపదను ఎవరి చేతిలో కేంద్రీకృతం కాకుండా దేశ సంపద అందరికీ పనికొచ్చేలా అలాంటి సమాజ నిర్మాణం చేస్తాం, అదే కదా మన రాజ్యాంగం రాసుకుంది. ఈ రోజు అసమానత చూడండి. మాట్లాడతాం. ఒకసారి శ్రీరామ్మూర్తి గారు ఒపీనియన్ తీసుకుందాం. శ్రీరామ్మూర్తి గారు, మీరు ఏం భావిస్తున్నారు? ఒకటి, ఆర్కే ఉన్నారా లేరా అనేది ఒక పెద్ద మిస్టరీగా మారిపోయింది. బట్ వరవరరావు గారు చెప్తున్నారు పోలీసుల చక్రబంధంలో ఉన్నారు అని కోర్టులో ప్రవేశపెట్టాలని. సరే, రేపు మళ్ళీ విచారణకు రాబోతోంది, ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఏంటి మీరేం భావిస్తున్నారు మొత్తం వ్యవహారంలో? ఆర్కే పోలీసుల ఆధీనంలో ఉన్నాడని భావిస్తున్నాం. దానికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నాం. ఎందుకంటే ఆర్కే, గాజల్ రవి వీళ్ళందరూ కూడా ఎన్కౌంటర్లో మరణించారని మొట్టమొదటి ప్రకటించింది పోలీసులే. అలాగే పోలీసులు తప్పుడు ప్రకటనలు చాలా చేశారు. అలాగే ఎన్కౌంటర్లు కూడా 24, 25, 26 3 రోజులు వరుసగా చేశారు. ఆర్కే ఉన్నాడనడానికి గల కారణాలు ఏంటంటే, పోలీస్ ఆధీనంలో ఉన్నాడనడానికి గల కారణాలు, ఈస్ట్ డివిజన్ కార్యదర్శి జలంధర్ రెడ్డి ఎలియాస్ కైలాసం ఒక ప్రకటన చేశాడు ఆర్కే పోలీసు ఆధీనంలో ఉన్నాడని. ఆ తర్వాత జగన్ ఒక ప్రకటన చేశాడు. తర్వాత ఆర్కేని తెలియని వారు కోట్లాది మంది ప్రజలకు ఆర్కేని తెలుసు, అతని ముఖం తెలుసు. ఆర్కేతో పరిచయం లేకపోయినా అతని ముఖాన్ని కోట్లాది మంది ప్రజలు చూశారు చర్చల సందర్భంలో. అతను విజ్ఞప్తులు తీసుకున్నాడు, వేల విజ్ఞప్తులు ప్రజల నుంచి సేకరించాడు. ఇవన్నీ తెలుసు. అతను ఎక్కడున్నా ప్రజలు గుర్తించగలరు, చేయగలరు. ఒక్క పోలీస్ ఆధీనంలో ఉండబట్టే అతను బయటపడలేదు అని మేము భావిస్తున్నాం. పార్టీ ఒక ప్రకటన చేసింది, ఎందుకంటే మా దగ్గరికి ఒకవేళ పోలీసుల ఆధీనంలో ఉంటే ఎందుకు కోర్టులో ప్రవేశపెట్టట్లేదని మీరు అనుకుంటున్నారు? పోలీసు ఆధీనంలో ఉంటే అతను బతికున్నాడా లేదా అనేది మాకు సస్పెన్స్ గానే ఉంది. ఈవేళ కౌంట్ సబ్మిట్ చేశారు హైకోర్టుకి, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి ఇవాళ రేపు టైం ఇచ్చారు. ఇవాళ కౌంట్ సబ్మిట్ చేశారు. అది మంగళవారం వాయిదా పడింది. చూద్దాం. మేము ఆరోపణలు చేసేటప్పుడు ఈ ఆరోపణలకు జవాబు చెప్పవలసిన బాధ్యత పోలీస్ శాఖ మీద, ప్రభుత్వం మీద ఉంది. అనుమానాలు ఉండేటప్పుడు దాన్ని నివృత్తి చేయవలసిన అవసరం ఉంది. ఆర్టికల్ 21 జీవించే హక్కు మనిషికి ఉంది. చట్ట పద్ధతిలో తప్ప ఏ మనిషి యొక్క జీవనాన్ని, ఏమి యొక్క ఆయుష్ని తీసివేయకూడదు. ఈ పోలీసులు ప్రకటన చేస్తున్నదంతా కూడా చట్ట విరుద్ధంగానే జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లు బోటకమని ఎందుకు చెప్తున్నామంటే, వాళ్ళు ఆత్మరక్షణలో భాగంగా చేశామనంటే 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి మేము ఆత్మరక్షణలో భాగంగా చేశామని నిరూపించుకోవాల్సిన బాధ్యత పోలీసులమై ఉంది. ఎక్కడా జ్యుడిషియల్ విచారణ, న్యాయ విచారణ 40 ఏళ్లలో ఎక్కడా జరగలేదే.
ఎన్నో వేల ఎన్కౌంటర్లు జరిగాయి, ఎక్కడా జరగలేదు న్యాయ విచారణ. మేజిస్ట్రియల్ విచారణకి చట్టబద్ధత లేదు. ఆ మేజిస్ట్రియల్ విచారణ ఏంటంటే చూసింది టర్న్ పేజ్ రైట్ మ్యాటర్లో చూసింది రాసుకోవడమే తప్పించి దానికి ఫ్రూట్స్ దానివల్ల ఫలితాలు ఏమి ఉండవు. హైకోర్టు న్యాయమూర్తితో కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కానీ ఏ న్యాయమూర్తులతోటైనా ఎప్పుడైనా విచారణ జరిపించారా? ఏ ఎన్కౌంటర్ మీదైనా జరిపించి వాళ్ళు మేము బోటకం ఎన్కౌంటర్ కాదు, ఇది పక్కా ఎదురుకాల్పులు అని నిరూపించుకోగలిగారా ఏ పోలీస్ అధికారైనా ఇన్నేళ్లలో? ఎక్కడా జరగలేదే. ఎందుకు వాళ్ళకి ఆ భయం? ఎందుకు ప్రభుత్వాన్ని భయం అని ప్రశ్నిస్తున్నాం. అవి నిజంగా ఎదురుకాల్పులు అయి ఉంటే నిరూపించుకోవాలి. ఆ నిరూపించుకునే సత్తా ఎందుకు ప్రభుత్వానికి లేదు ఇన్నేళ్లలో? ఏ పాలకులు ఎవరైనా కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, రాజశేఖర రెడ్డి కానివ్వండి, జానారెడ్డి కానివ్వండి, ఎవరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్కౌంటర్ల మీద న్యాయ విచారణ చేయండి. మేము ప్రశ్నిస్తుంది రాజ్యాంగబద్ధంగానే అడుగుతున్నాం. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 అడుగుతున్నాం. అలాగే ఎదురుకాల్పులు జరిగేటప్పుడు 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి ఆత్మరక్షణలో భాగంగా బర్డన్ ఆఫ్ ప్రూఫ్ నిరూపించుకోవాల్సిన బాధ్యతను అడుగుతున్నాం. కనీసం న్యాయ విచారణ జరపమంటున్నాం. ఒక్క ఎన్కౌంటర్ మీద న్యాయ విచారణ జరపలేదు. ఇది ఎట్లా భావ్యం? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ రాసి గిరిజనుల సంక్షేమం గురించి చెప్పాడు. 8% ఉన్న భారతదేశంలో గిరిజనుల కోసం 2 షెడ్యూళ్లు రాశాడు ఆయన. ఆ 2 షెడ్యూల్ అమలుకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడైనా ప్రయత్నించాయా? ఎక్కడా ప్రయత్నాలు చేయలేదే. రాష్ట్రపతికి ఆ బాధ్యతను అప్పచెప్పే, గవర్నర్కి అప్పచెప్పే. రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఎక్కడైనా షెడ్యూల్ ప్రాంతాలు దేశంలో రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించారా? గిరిజనుల యొక్క మంచి చెడ్ల గురించి ఒకసారి పర్యవేక్షణ చేశారా? గిరిజనుల మీద కాల్పులు జరిగినప్పుడు ఏమైనా మాట్లాడారా? మౌనం ఎందుకు వహిస్తున్నారు? మరి 5-6 షెడ్యూల్ని రాష్ట్రపతి గవర్నర్లు ఉల్లంఘిస్తున్నట్టే కదా. మరి వాళ్ళకే రాజ్యాంగంలో ఆ చట్టబద్ధత కల్పిస్తూ ఆ షెడ్యూల్ రాయబడే దాని గురించి ఏ గవర్నరు ఎప్పుడు మాట్లాడరే. ఇది అంతా ఎక్కడ న్యాయం? న్యాయ విచారణ జరిపించారు. అతను ఆర్కే వాళ్ళ ఆధీనంలో ఉండానడానికి ప్రకటనలే వస్తున్నాయి, పేపర్ ప్రకటనలే, పత్రికా ప్రకటనలు పార్టీ ఇస్తున్నదే కాకుండా ఇంతమంది ప్రజలు అనేక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎక్కడైనా అతను ఉంటే ఆచూకీ తెలియదా? రైట్. అందుకే పోలీసుల ఆధీనంలో ఉన్నాం, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని ఇప్పటికీ కూడా డిమాండ్ కొనసాగిస్తున్నాం. చెప్పండి మీరేమని కావాలి? శ్రీరామూర్తి ఒక నిమిషం మళ్ళీ మీద మాట్లాడుతున్నా. నాయక్ గారు చాలా స్ట్రాంగ్ గా నమ్ముతోంది ఏంటంటే పోలీసుల ఆధీనంలో ఉన్నారు. అయితే పోలీసుల ఆధీనంలో ఉండి ఆయన క్షేమంగా ఉన్నారా లేకపోతే లేరా ఈ మిస్టరీ లాగే ఉంది. పోలీసుల ఆధీనంలో ఉంటే ఇప్పటివరకు ప్రవేశపెట్టకపోవడానికి ఏమన్నా కారణాలు ఉండి ఉంటాయా? లేదా పోలీసుల ఆధీనంలో లేకుండా బయట ఉండి ఉంటే మావోయిస్టులకు ఉన్న అధునాతన కమ్యూనికేషన్ సౌకర్యం ద్వారా ఈ పార్టీకి వారు ఎక్కడున్నారో తెలిసే అవకాశం ఖచ్చితంగా ఉండేది కదా. అది నేను ఇందాకే చెప్పాను. నాకు అందులో మేము అప్పుడు లోకల్ పోలీసులు చెప్పాలి, ఎవరి దాంట్లో సీనియర్ పోలీస్ ఆఫీసర్ మీకు ఒక అవగాహన ఉంటుంది కదా. ఇది జనరల్లీ అండర్ గ్రౌండ్ ఆర్గనైజేషన్ కాబట్టి వాళ్ళు ఎస్కేప్ అవుతే దే టేక్ సమ్ టైమ్ టు గెట్ ఇన్ టచ్ విత్ ది. గతంలో ఒక 10 రోజుల తర్వాత క్షేమంగా ఉన్నాం గతంలో ఒకసారి చెప్పారు. అట్లా జరిగే అవకాశం ఉండొచ్చు అంటారు. సో ఇందాక హరగోపాల్ గారు చెప్పారు ఇది ఎన్కౌంటర్ కాదని. సరే ఎప్పటి నుంచి చెప్తున్నారు అందరూ బోటకప్ ఎన్కౌంటర్, లేకపోతే ఒక పక్క ప్లాన్డ్ గా టార్గెట్ చేసి అగ్రనేతల్ని చేసిన కాల్పులు? ఇప్పుడు ప్రతి ఎదురు కాల్పులు బూటక ఎన్కౌంటరే అంటారు. నేను ఇందాకే చెప్పినట్టు ఒక ఇలాంటి ఎదురు కాల్పులు అనేది పోలీసులకి ఆషామాషి విషయం కాదు అని కూడా చెప్పాను మీకు. ఎందుకంటే పోలీసులు షుడ్ విత్ స్టాండ్ ఆల్ దీస్ ఎంక్వైరీస్ అపార్ట్ ఫ్రమ్ లీగల్, మెజిస్టీరియల్, ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్. అసలు ది మీడియా ఆన్స్లాట్, మీడియాకి ఆన్సర్ చెప్పుకోవాలి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఫర్ ఇన్స్టాన్స్ నాకు కొండపల్లి సీతారామయ్య గారు ఈజ్ ద చీఫ్ ఆఫ్ ఆల్ దిస్. నేను పట్టుకున్నాను, ఆయన ఏం చేయలేదు. నేను ఆయన యాక్చువల్ హాస్పిటల్ తీసుకెళ్ళి నేను మెడిసిన్స్ ఇప్పించాను. సో ఇట్స్ నాట్ కరెక్ట్ దట్ పోలీస్ ఇదంతా. కానీ వాళ్ళ మందులు అందకుండా చేస్తున్నారని ఆర్ఎంపీ డాక్టర్లందరినీ పోలీసులు నిర్బంధించారని, ఒకవేళ ఆయన గాయపడున్నా ఆయన దగ్గరికి చేరుకోలేకుండా చేస్తున్నారని రకరకాల కథనాలు వస్తున్నాయి. అట్లా కూడా ఉంటుందా? అలా కూడా ఉండే అవకాశం ఉంటుందా? అంటే ఆయనకు మందులు ఇవ్వకూడదని ఉండకపోవచ్చు, ఒకవేళ దొరుకుతాడేమో అని టు క్యాచ్ హిమ్ అట్లేమన్నా ప్రయత్నం. డాక్టర్స్ హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ దే విల్ గివ్ ఎ లీడ్. కాబట్టి ఐ డోంట్ థింక్ అంత ఇన్హ్యూమన్ గా ఉంటుందని అనవసరంగా ప్రజలు పోలీసులు బదనాం చేయడం తప్ప. ఆఫ్టర్ ఆల్ నక్సలైట్స్ అన్నది దే ఆర్ అదర్ సైడ్. అంతేకాని వాళ్ళు ఏమి చైనా వాళ్ళు కాదు, పాకిస్తాన్ వాళ్ళు కాదు, వాళ్ళని ఏదో శత్రువులుగా చూడటానికి. దే ఆర్ ఆల్సో ఫ్రమ్ అస్ ఓన్లీ, ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ ది ఈ స్టేట్ నుంచే ఎక్కువ మంది ఉన్నారు. ఇట్స్ ఓన్లీ దట్ పోలీసులు ఎక్కడ వస్తున్నారంటే వైలెన్స్ క్రియేట్ చేస్తున్నారు. వీఆర్ అగేన్స్ట్ వైలెన్స్. ఇందాక ప్రొఫెసర్ గారు చెప్పారు, మూర్తి గారు చెప్తున్నారు, ట్రైబల్ డెవలప్మెంట్ కోసము డెవలప్మెంట్ అవసరం. కానీ వై ఆర్ యూ లింకింగ్ అప్ ది ట్రైబల్ డెవలప్మెంట్ టు ది నక్సలిజం? ఓకే,
నక్సలిజం అని ఇదొక సపరేట్ వీఆర్ ఫైటింగ్ విత్ ద స్టేట్ అని ఒకవైపు అంటూ ట్రైబల్స్ అంటే వాళ్ళ హక్కుల్ని ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు వదిలేసినప్పుడు కాలు రాస్తున్నప్పుడు కనీసం వాళ్ళ ఉనికికి మేము ఉన్నాము లేకపోతే అండగా ఉన్నాం అని చెప్పేది నక్సలైట్లా అదే జరుగుతుందేమో మరి. నక్సలైట్లు ఎందుకండి, అక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ సర్పంచులు వాళ్ళంతా ఉన్నారు కదా. ఇప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ గారు చెప్పారు, వాళ్ళకి అఫ్ కోర్స్ నాకంటే బాగా తెలుసును. ఇప్పుడు బిర్సా ముండా గారు కానీ లేకపోతే మన ఆదిలాబాద్లో వాళ్ళు చెప్పుకుంటే నిజాం కానీ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కానీ చెప్పుకుంటే వినేవాడు లేడు. ఇట్ వాజ్ ఏదో ఒక రాయికి చెప్పుకోవడం లాంటిది. అప్పుడు దేర్ వాజ్ నో రెస్పాన్స్. ఇప్పుడు ఇట్స్ వీఆర్ ఇన్ ఏ డెమోక్రటిక్ సొసైటీ. అంటే మనం అనుకున్న లెవెల్ ఆఫ్ మెచ్యూర్ డెమోక్రసీ రాలేదు. వీ నో గవర్నమెంట్ ఈజ్ నాట్ ఆల్వేస్ ససెప్టిబుల్ రియాక్టివ్ కాకపోవచ్చు, కానీ దేర్ ఈజ్ ఎ వే ఎక్స్ప్రెస్ చేయడానికి. ఇప్పుడు ఒక సీఎం వినకపోతే ఇంకొక సీఎం వింటాడు, ఒక మినిస్టర్ కాకపోతే ఇంకొక మినిస్టర్ ఉంటాడు, లేకుంటే మీడియా ఉంది. ఇప్పుడు దే విల్ ఎక్స్ప్రెస్ దిస్. నాయక్ గారు, చిన్న అనుమానం, రాజ్యాంగాన్ని ఆపోజిషన్ పట్టిన మేధావులు హరగోపాల్ లాంటి వాళ్ళు, లేకపోతే వరవరరావు గారు లాంటి వాళ్ళు, లేకపోతే కోదండరామ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా రాజ్యాంగం మీద అంచుంచిన అవగాహన ఉంటుంది, ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయో తెలుసు. మరి వారు ఎందుకు సానుభూతి పరులుగా ఉన్నారు అంటే ఏం జరుగుతుందో పూర్తి స్థాయి అవగాహన ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ కి నేను కూడా సానుభూతే. ఎవరు సానుభూతి కారు? ట్రైబల్ వెల్ఫేర్ కాదు, వాళ్ళు తుపాకీ పట్టుకోవడానికి సానుభూతి అంటే ఇంకా దానికి నేను ఐ కెనాట్ ఆన్సర్. ఇదే చర్చ కొనసాగుతుంది. దీనికి హరగోపాల్ గారు ఏం చెప్తారు చూద్దాం.